డాక్టర్స్ కూడా షాక్ అయిపోతున్నారు. 8 లక్షల వరకు మోసపోయాము. 20,000 పెట్టి నిజంగా 100 బాటిల్స్. అదండి మ్యాటర్. 3 సెలైన్లు 6 ఇంజక్షన్లతో జీవితం హాయిగా గడిచిపోతుంది. బ్యూటిఫుల్ పీపుల్, ఇండియా వచ్చాక మొదటిసారి అడుగు బయటకు పెట్టింది ఈ రోజే అనమాట. అంటే ఇండియా వచ్చిన వెంటనే తీసిన వ్లాగ్ ఇది. ఇవి నేను వేసిన గులాబీ మొక్కలు ఎంత బాగా పెరిగాయో నేను వచ్చేటప్పటికి. నేను మాత్రం ఖాళీ చేతులతోనే వెళ్ళి ఖాళీ చేతులతోనే వచ్చాను. ఆటోలో ఉన్న కంఫర్ట్ ఇంకా దేనిలోనే ఉండదండి. ఏదైనా టెస్టులు చేయించుకోవాలన్నా, ఇంజక్షన్స్ చేయించుకోవాలన్నా ఏదో ఒకటి తిని రావాలంట. అందుకే కడియంలో వాసవి జ్యూస్ సెంటర్ ఉంటదండి మనోళ్ళదే. డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే అదిరిపోద్ది అక్కడ. ఇంకా లంచ్ చేసినంత ఫుల్ గా ఉంటది. ఇంకా అందుకే తినేసి బయలుదేరాము. ఇక్కడే ఉంటారు మన అన్నయ్యలో. ఎప్పుడు వచ్చినా కానీ ఖాళీ చేతులతో అస్సలు పంపరనమాట. ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయాలండి. ఊరు స్టార్టింగ్ లో అయితే ఉంటదండి, ఇటువైపు అటువైపు మామిడి చెట్లతో అదిరిపోద్ది. వర్షం వచ్చేలా ఉంది. వెంకటేశ్వర స్వామి ఉన్నారు, మండపం కట్టారనమాట ఏదో పూజకి. చెల్లి అమ్మ ఆటోలో చిల్ అవుతున్నారు. 10 రూపాయలు ఎక్కువైన ఆటో కంఫర్ట్ గా ఉంటదండి. ఇంకా రాజమండ్రి కాబట్టి బయట వ్యూ అస్సలు చూడక్కర్లేదు. మొత్తం పచ్చదనంతో కలకల్లాడిపోద్ది. నాకు ఎప్పుడు అనిపిస్తుందండి రాజమండ్రి నుంచి కడియం, కడియం నుంచి రాజమండ్రి ఎన్నిసార్లు తిరిగినా చివరికి వచ్చేయాల్సింది ఇక్కడికే అని. గోదావరి, పచ్చని చెట్లు, సూర్యుడు అండి నిజంగా అదిరిపోయింది వ్యూ అయితే. లారీలు ఇసుక మోసుకుని వెళ్ళిపోతున్నాయి. లాస్ట్ టైం గోదావరి ఎక్కువ వచ్చేసినప్పుడు ఆగామన్నమాట. కానీ వీడియో తీసే ఓపిక లేక వీడియో తీయలేదు. అంత వర్స్ట్ గా ఉంది హెల్త్. ఇవి గోదావరికి దగ్గరలో ఉండే గుళ్ళు అనమాట. బోళ్ళని ఉంటాయండి, అందంగా ఉంటాయి అసలు. నాన్న చెప్పారు గోదావరి ఫుల్ గా ఉంది, వీడియో తీయి మంచిగా వస్తుంది అనేసి. నాకు అసలు దిగే ఓపిక లేదండి. ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, ఇంకా వచ్చేటప్పుడు తీద్దాం అనుకున్నాను. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఈ రోజు తీయలేను, రేపు వస్తాను అని చెప్పాను. ఇంక మళ్ళీ వస్తామా, ఇంకా అయిపోయింది గోదావరి, మళ్ళీ డౌన్ అయిపోయింది అనమాట. మన ఆటోలో ఎండ తగలకుండా సెటప్. ఇది రాజమండ్రి ఇస్కానండి, లోపల అదిరిపోద్ది. కోకోనట్ జ్యూస్ అట. చిన్నప్పుడు బ్యాగ్ 100 సార్లు చిరిగిపోతే 100 సార్లు కుట్టించేదాన్ని. ఇక్కడే తిరుగుతూ ఉండేదాన్ని అనమాట. ఆ బ్యాగ్ అన్ని సార్లు చిరిగేది. వేసవి సెలవులు అయితే చాలు నాన్న మమ్మల్ని స్కూల్ కి తీసుకొచ్చేసేవారు. సమ్మర్ లో స్కూల్ ఏంటి అనుకోకండి, అదేనండి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి కదా వాటి కోసం అనమాట. అమ్మ పెట్టిన స్నాక్స్ పట్టుకుని వచ్చి బుద్ధిగా కూర్చునే వాళ్ళం క్లాస్ లో. కానీ చిన్నపిల్లలం కదా, ఎంతసేపు అని వింటాము. సో మా దృష్టి బోర్డు మీద కన్నా నాన్న బండి హార్న్ మీద ఎక్కువ ఉండేది. ఎప్పుడొచ్చి తీసుకెళ్లిపోతారా అని ఈ గోల పడలేక కింద మీద పడి నేనైతే ఎలాగోలా నేర్చేసుకున్నాను కానీ ఇంగ్లీష్. కానీ చెల్లికి మాత్రం ఎన్ని సార్లు చెప్పినా మొదటికి వచ్చేది. అలా తర్వాత జాయిగా ఇంగ్లీష్ సినిమాలు, కొరియన్ సిరీస్ చూసి ఆ సబ్ టైటిల్స్ వస్తాయి కదా, సో అలా తను కూడా ఇంగ్లీష్ నేర్చేసుకుంది. అప్పుడు అర్థమైంది నాకు అందరూ చెప్తేనే నేర్చుకునే వాళ్ళు ఉండరు అనేసి. కొందరికేమో చూస్తే వస్తుందండి, కొంతమందికేమో వింటే వస్తుంది, ఇంకొంతమందికేమో మాట్లాడితే వస్తుంది అనమాట ఇంగ్లీష్. ఇప్పుడు ఏనుగును ఎగరమని, పక్షిని ఏదమని చెప్తే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. అలానే ఇంగ్లీష్ ఎవరు ఎలా నేర్చుకోవాలో అలానే నేర్చుకుంటారు. సో మనం వినే వాళ్ళకి చూస్తూ నేర్చుకోమంటే అది రాదు. అలానే చూస్తూ నేర్చుకునే వాళ్ళకి మనం చెప్తే నేర్చుకోవాలి అంటే కూడా రాదనమాట. ఇంగ్లీష్ కొంతమందికి కాన్ఫిడెన్స్ ఇస్తే, ఇంకొంతమందికి లక్షల రూపాయల ఉద్యోగాన్ని ఇస్తుంది. అలాంటి ఇంగ్లీష్ ని మనం మన మనసుకి అర్థమయ్యేలా వింటూ, చూస్తూ, ఆడుతూ నేర్చుకోవాలి అంటే డ్యూలింగో ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. దీనిలో ఇంగ్లీష్ ఒక్కటే కాదండి, ఫ్రెంచ్, జర్మన్ ఇంకా 40 భాషలు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది నేర్చుకోవాలంటే మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి. మీకు ఎంత ఆసక్తి ఉంటే అంత త్వరగా మీకు ఇంగ్లీష్ వస్తుంది. సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. సో ఖచ్చితంగా చూసేయండి. ఇదేనండి రామకృష్ణ మిషన్. మా అమ్మకి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న చుట్టాల కన్నా ఈ హాస్పిటల్లో ఉండే చుట్టాలు ఎక్కువ. తుమ్మినా దగ్గర ఇక్కడ తీసుకొచ్చేస్తుంది. బయట మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయడానికి 500-1000 రూపాయలు తీసుకుంటారండి. ఇక్కడ జస్ట్ 10 రూపీస్ అనమాట. అది కూడా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారు. సో ఖచ్చితంగా తెలియని వాళ్ళకి చెప్పండి రామకృష్ణ మిషన్ రాజమండ్రి అని. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉందండి. స్టార్టింగ్ లో అయితే తెల్లవారుజామున వచ్చి వెయిట్ చేసే వాళ్ళమాట. లైన్ ఇదంతా ఉండేది. కొంచెం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారండి. మాకు ముందు నుంచి ఈ డాక్టర్సే అలవాటు. సో ఇక్కడికే వస్తాము. పాపం పెద్దవాళ్ళు పొద్దునే వండుకుని మధ్యాహ్నానికి లేట్ అయిపోద్ది కదా అపాయింట్మెంట్. సో ఇక్కడ తెచ్చుకుని తింటారనమాట. ఇప్పుడే లంచ్ చేసి బ్యాగ్ అంతా సర్దుతున్నారు. ఇది రామకృష్ణ మిషన్ కదండి. సో వివేకానందుడి అన్ని ఉంటాయి, ఆ కొటేషన్స్ అవన్నీ. సైకాలజిస్ట్ కూడా ఉంటారు ఇక్కడ. నేను ఎన్నిసార్లు వచ్చాను ఈ బుక్ చెప్పొద్దు అనమాట. అవన్నీ మనం వాడినవి. సో అమెరికా నుంచి వచ్చేయడానికి కూడా హెల్త్ ప్రాబ్లమ్సే కారణం అండి, ఇంకేమీ కాదు. చూస్తున్నారు కదా బుక్ అంతా నిండిపోయింది. సో ఇంకా అటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తో అక్కడ ఉండడం కరెక్ట్ కాదని వచ్చాను. అమ్మ ఎప్పుడు పులిహార చేసేది, ఈ రోజు మాత్రం బిర్యానీ లాంటిది చేసింది అనమాట. అది బిర్యానీ కాదు, ఫలావ్ కాదు, ఏమనాలో కూడా తెలీదు. ఇంకా అలా డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము. నేనైతే వాలిపోయానండి. అసలు వీడియో తీయడం అంటే అసలు ఓపిక లేదు. కానీ ఖచ్చితంగా ఈ వ్లాగ్ చేయాలి, అసలు పరిస్థితి ఏంటి అన్నది మీకు తెలియాలి అనేసి తీసానమాట. డాక్టర్స్ కూడా షాక్ అయిపోతున్నారు. ఏంటమ్మా అక్కడ వదిలేసుకుని వచ్చావా, హెల్త్ గురించి అదేంటి, అక్కడే చూపించుకోవచ్చు కదా అది ఇది
అది అని. కానీ ఎవరి పరిస్థితి వాళ్ళకి అర్థమవుద్దండి. నన్ను తిను అని చెప్పి మా అమ్మకి బీపీ వచ్చింది, చెక్ చేపించుకుంటుంది. ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ ఎక్స్పీరియన్స్డ్ అండి, ఎందుకంటే వాళ్ళు సేవ చేయడానికి వస్తారనమాట. వాళ్ళకి ఆ 15 years 20 years ఇంకా చాలా ముసలి వాళ్ళు కూడా డాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ బాగా ఎక్స్పీరియన్స్డ్. సో వాళ్ళే చూస్తారు. ఇక్కడ స్వామి వివేకానంద గారు అంటే చాలా గౌరవం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి హాస్పిటల్ అంతా చూసుకుంటారనమాట. ఎక్కడ ఏం జరుగుతుందా అని. అక్కడ వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టారు తీసుకొచ్చి. జీవితంలో హాస్పిటల్ కి జైలుకి వెళ్ళకూడదు అంటారు. నా జీవితం అంతా ఈ హాస్పిటల్ చుట్టూ తిరగడానికి అయిపోయేలా ఉంది. సంవత్సరం అమెరికా వెళ్ళొచ్చి సంవత్సరం ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఆగండి, డాక్టర్ పిలిచారు, వెళ్ళొస్తాను. మా ఊరి దోమలు గట్టిగా స్వాగతం పలికాయి మనకి. చూడండి ఎలా కుట్టేశాయో. డాక్టర్ ఏం చెప్పారో తర్వాత చెప్తాను, ముందు గుడికి వెళ్ళొద్దామండి. ఇది రామకృష్ణ పరమహంస గారి గుడి. అమ్మకి చాలా ఇష్టం అనమాట ఈ గుడి. ఇంకా తీయి అంటుంటే వెళ్ళడం తప్పలేదు. స్వామి వివేకానంద గారి గురువు రామకృష్ణ పరమహంస ఆయన్ని పెట్టారు. అటుపక్కనేమో శారదాదేవి రామకృష్ణ పరమహంస గారి భార్య. అమ్మ చాలా పెద్ద భక్తురాలన్నమాట. మా చెల్లి ఫిల్టర్ పెట్టి ఇవి అంటే ఈ ఫిల్టర్ ఇచ్చింది. అందరు ఇది యూజ్ చేస్తున్నారండి, నేను యూజ్ చేసేది అనుకుని. అది వేరు, కార్టూన్ 3D అని ఉంటది. ఇదనమాట మన పరిస్థితి. నెక్స్ట్ డే సెలైన్ పెట్టారు. ఇంకా అయిపోయింది అనుకోకండి, మళ్ళీ 2 రోజుల్లో రమ్మన్నారు. ఇదొక సెలైన్ అనమాట, మనకి ఇష్టమని పింక్ కలర్ పెట్టారు. ఇది మన ఫిల్టర్. ఇది నెక్స్ట్ డే మళ్ళీ సెలైన్. అలా ఒక 4 రోజులు పెట్టించుకోవాలన్నారు. అక్కడ మనం వండిన బ్లాక్ రైస్ కి రిజల్ట్ అనమాట ఇది. బ్లాక్ రైస్, బ్లాక్ సాంబార్, బ్లాక్ చపాతి ఇలా అయ్యింది. నిజంగా తిరగని డాక్టర్ లేదండి. హోమియో, ఆయుర్వేదం, ఇంగ్లీష్ వైద్యం అన్ని అయిపోయినాయి అనమాట. ఇంకా పని అవ్వదు, కోలుకోవాలంటే కొన్నాళ్ళు సెలైన్స్ పెట్టించుకోవాలి అన్నారు. చెయ్యి మామూలుగా తిమ్మిరెక్కలేదండి, నొప్పి ఒక పక్క నుంచి. అమ్మో, సెలైన్ చాలా కష్టం అసలు. ఇంకా బలానికి దానిలో ఇంజెక్షన్స్ చేస్తున్నారు. నిజంగా బ్లాక్ రైస్ ఎంత పని చేస్తుంది అనుకోలేదండి. ఎప్పుడు కోలుకుంటామో కానీ నిజంగా కోలుకుంటే మాత్రం కొత్త జన్మలు అనిపిస్తుంది నాకు. చాలా ఇబ్బంది పడిపోయానండి ఈ జర్నీ మాత్రం. అమ్మయ్య, సెలైన్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ కి వచ్చింది. మా చెల్లి తీస్తుంది ఇవన్నీ. నాకు భయమేసి ఇంకా తలగండి పట్టేసుకున్నా. డాక్టర్ గారు చూసి నవ్వుతారే బాబు, వద్దే వీడియో అంటుంటే వినట్లేదు. అలా తీస్తుంది, వద్దు అని చెప్తున్నాను. నాకు సైగ చేసే ఓపిక కూడా లేదు, చేతితో చెప్తున్నాను ఆపే అనేసి. అబ్బాయి అస్సలు ఇదేం ఫిల్టర్, ఏలియన్ లా ఉంది. మా చెల్లి నాతో ఆడుకుంటుంది. సో అదండి మ్యాటర్. 3 సెలైన్లు 6 ఇంజక్షన్లతో జీవితం హాయిగా గడిచిపోతుంది. మా అమ్మ తిను అంటూ నా చుట్టూ ప్రదక్షిణాలు చేపిస్తే, మా నాన్న హాస్పిటల్ అంటూ నా చేత హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణాలు చేపిస్తున్నారు. ఇంకెంత జరిగాక మా అమ్మ ఊరుకుంటుందండి. మా నాన్న మార్కెట్ లోకి తీసుకెళ్లి మొత్తం అన్ని కొనేసి తెచ్చేసింది. ఇప్పుడు ఒక డాక్టర్ ఒకటి చెప్తారండి, ఇంకొక డాక్టర్ ఇంకొకటి చెప్తారు. ఇప్పుడు ముందు డాక్టర్ చెప్పేసింది ఆపేసి తర్వాత డాక్టర్ మొదలెట్టాలి కదా. మా అమ్మ అలా కాదనమాట. ముందు డాక్టర్ చెప్పింది, తర్వాత వాళ్ళు చెప్పింది, మొత్తం అందరు చెప్పి తెప్పించేసింది. ఇది బ్రెయిన్ కి బాడీకి బలం అంట, అశ్వగంధాది లేహ్యం అనేసి. ఇది రామకృష్ణ మిషన్ లో ఇచ్చిన విటమిన్స్ అండ్ మినరల్స్. ఇది అక్కడి నుంచి తెచ్చిన ఇంకొక డబ్బా. ఇది ఇంకొక రకమైన తేనె అనమాట. ఇది బాదం పౌడర్ బలానికి. మనం మామిడికాయల సీజన్ లో ఇక్కడ లేం కదా, సో నా కోసం మా అమ్మ తాండ్ర చేసి పెట్టింది పక్కన. ఈ వేరుశనగ అచ్చులు తింటే కొంచెం ఆరోగ్యంగా ఉంటారట. అట్లా రాస్తారండి మందులన్నీ. ఎన్ని ఉన్నాయో చూడండి. యూట్యూబ్ లో చూసి చేసిందండి. నువ్వుపప్పు బెల్లం అట, దాని పౌడర్ అనమాట. ఎండు ఖర్జూరం కూడా కలిపారట. మా అమ్మ ఈదిలోకి వచ్చిన ప్రతి పల్లవాళ్ళని ఆపేసి కొనేస్తుంది అనుకున్నాను, కానీ అలా చేయలేదండి. మా నాన్నని తీసుకెళ్లి మార్కెట్ కి వెళ్ళిపోయి మొత్తం అన్ని కొనేసి తెచ్చేసింది. నా కోసం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అనమాట. మొలకలు నానబెట్టింది అన్నిని, పెసలు, వేరుశెనగుళ్ళు అవన్నీ. చాలా ఆరోగ్యం అంటండి. అది కూడా యూట్యూబ్ లోనే చూసింది. యూట్యూబ్ లో బలానికి ఏం మంచిదంటే అవన్నీ మా ఇంట్లో ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ 4-3 చెప్పారండి డాక్టర్. మా అమ్మ 40-30 పెడుతుంది. అప్పటికి వీడియోలో చూపించానండి 3 నానబెట్టాలి అని. మా అమ్మ 30 వేసింది దాంట్లో. ఇలాంటి డబ్బాల్లో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారేమో అని మా అమ్మ ఆశ అనమాట. మేము ఎంత డెకరేట్ చేసినా వాటిని అస్సలు ముట్టుకోము. ఇవి బాదం పప్పులు, చిన్న చెల్లికి బాగా ఇష్టం. దీంట్లో వేసి పెడితే ఇది జ్యూస్ లో వేయడానికండి, అంటే షుగర్ కట్ట మంచిది కాదు కదా, సో అందుకని ఖర్జూరం పౌడర్ వేస్తుంది అనమాట. ఇవన్నీ నెలలో కూరెత్తదండి. ఇన్నని కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూరేస్తుంది నాకు. ఇదేమో వాము, సొంటి, సైంధవలం అనమాట. ఇది మధ్యాహ్నం తిన్నాక ఒక స్పూన్ వేసుకుంటే అరగడానికి అనమాట. అరిగిందనుకో ఇంకా ఎక్కువ కూరేయడానికి. చెప్పాను కదండి, ఇది రామకృష్ణ మిషన్ లో రాసింది. వాళ్ళు ఒకటే రాస్తారు, మా అమ్మ ఇంకొకటి అడిగి తెచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆకలేసేస్తుంది, ఇంకా ఆరోగ్యంగా అయిపోతానని. ఏ తేనె మంచిదో క్లారిటీ లేక 2 తేనెలు కొనుక్కుని వచ్చింది. 2 తేనె డబ్బాలు, డిఫరెంట్ కంపెనీస్ వి. ఇదో 3 నెలలు 6 నెలలు వచ్చేస్తాయి అనుకోకండి. నెల కూడా కాదు, 15 రోజుల్లో అవగొట్టేస్తుంది మా అమ్మ. ఈ అమ్మలకి ఎంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో అండి. నిజంగా చాలా గ్రేట్ ఇల్లు. అలా మార్కెట్ లోకి పిల్లలకి బలం వచ్చేవి ఏమన్నా వస్తున్నాయంటే ముందు మా ఇంటికి వచ్చేస్తాయి అనమాట. మా అమ్మ వెళ్ళి
కొనుక్కొని తెచ్చేస్తుంది. అలా వచ్చింది ఈ బాదం డ్రింక్ మిక్స్ కూడా. అమెరికాకి 200 కేజీలు పెట్టింది, ఇంటికి వచ్చేటప్పటికి ఇలా ఒక 15 కేజీలు రెడీ చేసి ఉంచింది అనమాట. నేను ఇంకో 4 రోజులు అయిపోయానండి ఇంకా. కానీ కరోనా వ్యాక్సిన్ అయితే చాలా వరకు మనుషులు ఓపిక తీసేసాయని టాక్ అనమాట. కానీ అది నిజం అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ఇంకా ఎంత తిన్నా అలాగే ఉంటుంది, అసలు ఓపిక లేకుండా. ఎవ్వరికి ఇంతకు ముందు ఓపిక ఉండట్లేదు. కరోనా వచ్చి నిజంగా చాలా జీవితాలని అల్ల కల్లోలం చేసేసింది. ఈ బీట్రూట్ జ్యూస్ అండి అస్సలు తాగలేము బాబోయ్, అది తలుచుకుంటేనే నాకు ఇకారం వచ్చేస్తుంది. కానీ తప్పదు. ఇవి దగ్గరలో తెలిసిన వాళ్ళు పండించిన క్యారెట్ అనమాట. చూసారండి ఎలా ఉన్నాయో, దానికి మొలకల్లాగా. పల్లెటూరులో బాగా బెనిఫిట్ ఏంటంటే అండి మంచివన్నీ ఫ్రెష్ దొరుకుతాయి అనమాట. కానీ ఎన్ని దొరికినా మనం తినాలి కదా, అదొకటే మైనస్. ఇవి కివి అండి, టేస్ట్ పుల్లగా బాగుంటాయి, అంటే ఆరోగ్యానికి మంచిదట. ఇప్పుడు కణాలు కట్ట పడిపోవడం ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదా, సో వాటికి మంచిదట. ఇంకా ఏ టు జెడ్ మొత్తం అన్ని తెప్పించేసి పెట్టిందండి మా అమ్మ. నేను రాకముందు కొన్ని కొంటే నేను వచ్చాక కొన్ని తీసుకుందనమాట. పొద్దునే అలా మన బ్రేక్ఫాస్ట్ మొలకలతో స్టార్ట్ అయ్యి, తర్వాత ఒక జ్యూస్, తర్వాత పాలు, తర్వాత మళ్ళీ భోజనం, తర్వాత పెరుగు, అమ్మో, తర్వాత మళ్ళీ బీట్రూట్ జ్యూస్, తర్వాత ఇవి మధ్యలో ఈ పొడాలు, మళ్ళీ స్నాక్స్. అమ్మో నిజంగా పొట్ట అస్సలు ఖాళీ ఉండదండి ఇక్కడికి వస్తే. సో అంతలా తింటేనే నేను అసలు మనిషిలా కనిపించను. ఇంకా అక్కడ మాడిపోయిన చపాతీలతో జీవితం తిరగబడిపోయింది మొత్తానికి. సో మీ పిల్లలు ఎవరైనా తినకపోతే ఎగ్జాంపుల్ నన్ను చూపించండి, తినకపోతే అలా అయిపోతావు అనేసి. అమెరికాలో అయితే నిజంగా చెప్పాలి అంటే పొద్దున్న ఒక 12కి లేచి ఒక 2కి ఏదో 2 చపాతీలు తిని మళ్ళీ సాయంత్రం అంటే సాయంత్రం కూడా కాదు, నైట్ అనమాట. నైట్ మళ్ళీ 12కి కానీ లేకపోతే 11కి కానీ మళ్ళీ 2 చపాతీలు. అలా రోజుకి 4 చపాతీలతో జీవితం తలకిందులు అయిపోయింది. ఇక్కడైతే తినేది త్వరగా అరిగి మళ్ళీ తినడానికి కూడా పౌడర్స్ ఉంటాయి అనమాట అమ్మ దగ్గర. ఇది త్వరగా తింటే కొంచెం అరగడానికి. మళ్ళీ ఈ జ్యూసులు, ఈ పాలు, ఈ అన్నం మధ్యలో ఈ టాబ్లెట్స్ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అని ఇవన్నీ బలానికేనండి. పెద్ద మనకి ఉన్నది ఏమీ లేదు, బలం లేక రక్తం లేక అని చెప్పారనమాట. సో ఇవన్నీ ఇచ్చారు. మా పక్కింటి ఆవిడ చెప్పిందట ఇవి తింటే ఆరోగ్యంగా ఉంటారు అమ్మాయిలు అనేసి. ఇంక వెంటనే చేసేసింది మా అమ్మ వంటగదిలోకి వెళ్ళిపోయి. ఏ సీజన్ కి ఆ సీజన్ ఫ్రూట్స్ తినాలంట, అది ఆరోగ్యం అట. నేను మిస్ అయిపోయాను కదా సమ్మర్, సో అలా చేసి పెట్టేసింది. తాటిగారులు మామిడి తాండ్రి నిజంగా టేస్ట్ చాలా బాగుందండి. కాకపోతే ఎక్కువ తినలేము, తీపి కదా. సో ఇప్పుడు మాట్లాడుకుందామండి డాక్టర్ అసలు ఏం చెప్పారనేసి. నేను యుఎస్ నుంచి వచ్చేసినప్పుడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకున్నారనమాట, లైక్ ఎందుకు వచ్చేస్తుంది ఏంటి అని. కానీ కొంతమందికి అయితే క్లారిటీ ఉంది నా వంటలు చూసి కట్టని. అంటే కొంచెంమంది అయితే ముందే అనుకున్నారు ఈ అమ్మాయి ఖచ్చితంగా తిరిగి వెళ్ళిపోద్ది, సరిగ్గా తినట్లేదు అనేసి. సో అసలు ఈ వంట ఇదంతా మ్యాటర్ ఏంటంటే స్టార్టింగ్లో నేను అసలు హాస్టల్లో జాయిన్ అవుదాం అనుకున్నాను, ఎన్జైటీ హాస్టల్లో. ఇంకా మనకి వంటలు కూడా ఏముందిలే, హాస్టల్కి వెళ్ళిపోతున్నాం కదా అనుకున్నాం అనమాట. ఎందుకంటే హాస్టల్ని ఎందుకు అనుకున్నామంటే మాకు ఒకరు ఆఫర్ చేశారు, హాస్టల్లో ఉండేలా అయితే మీరు హాఫ్ కట్టుకుంటే హాఫ్ మేము కడతాము అనేసి. సో ఇది బాగుంది కదా, హాఫ్ మనం కట్టుకుంటే హాఫ్ వాళ్ళు కడితే 1,00,000 అయినా పర్లేదు, బయట సేఫ్గా ఉంటుంది అనుకున్నాము. కానీ తర్వాత తెలిసింది లైక్ ఇదంతా స్కామ్ అని చెప్పి మేము దానిలో ఆల్మోస్ట్ 8 లక్షల వరకు మోసపోయాము. సో ఇంకప్పుడు 1 మంత్ కూడా లేదు టైము మాకు, మమ్మల్ని మోసం చేశారని తెలుసుకోవడానికి. లైక్ ఆల్మోస్ట్ 5 రోజులు 6 రోజుల ముందు తెలిసింది. సో అప్పుడు దారేం కనిపించక 50,000 కట్టి బయట ఉందామని ఫిక్స్ అయిపోయామన్నమాట. కానీ ఈలోగా నేను హాస్టల్ గురించి చాలా కలలు కన్నానండి. లైక్ నిజంగా ఆ హాస్టల్ ఉంటుందండి స్వర్గం అనమాట. ఫుడ్ అయితే రోజుకు 100 రకాలు ఉంటుంది. క్లాస్కి హాస్టల్కి జస్ట్ నిమిషం దూరం అంతే, లేచి వెళ్ళిపోవచ్చు అనమాట హాస్టల్కి. సో ఇంకా నేను ఆ కాస్ట్లీ హాస్టల్ గురించి కలలు కనే టైంలో ఈ స్కామ్ జరిగిపోయింది. కొన్ని లక్షలు పోయాయి. ఈ స్కామ్ జరగకముందు ఏమనుకున్నామంటే కాలేజ్ ఫీజు ఏమో లోన్తో కట్టేద్దాము, మిగిలిన హాస్టల్ ఫీజు ఏమో నాన్న సెట్ చేసిన మనీతో కట్టేద్దాము అని అనుకున్నా. కానీ అన్ని లక్షలు పోయేసరికి ఇంకా ఖచ్చితంగా బయటే ఉండాల్సి వచ్చిందనమాట. కానీ ఆ స్కామ్ జరిగాక మాత్రం మొత్తం మానేద్దాం అనుకున్నానండి ఈ యూఎస్ ప్లాన్ అంతా. కానీ లాస్ట్ మినిట్ లో మానేస్తే అందరూ ఏమనుకుంటారా, లైక్ మనది విలేజ్ కదా, మనకు ఆ భయాలు ఎక్కువ ఉంటాయి. సో ఇంకా వంట మీద కూడా అంత శ్రద్ధ పెట్టలేదు. ఫస్ట్ 4 రోజులు బాగానే ఉందండి, నెక్స్ట్ 3 months కూడా కొంచెం ఆ తగ్గుతూ వచ్చింది. కానీ కొన్నాళ్ళకి ఆరోగ్యం తేడా వచ్చిందని నాకు అర్థమైపోయింది అనమాట. సో ఇండియా నుంచి తెచ్చిన టాబ్లెట్స్ అవి ఇవి అన్నిటితో కొన్నాళ్ళు గెంటుకుని వచ్చాను. కానీ ఇంకా గెంటలేకపోతున్నాను. కానీ ఇంకా అసలు ఆరోగ్యం తేరుకునేలా లేదండి. కానీ మాస్టర్స్ అయినా కంప్లీట్ చేయాలి కదా. సో ఇంకా కాస్ట్కోకి వెళ్ళి 20,000 పెట్టి నిజంగా 100 బాటిల్స్ తెచ్చాను అనమాట కోకోనట్ వాటర్. సో వాటితో ఇంకొక నెల గంటేసానండి. సో అలాగే ఇంకా హెల్త్ వర్స్ట్ అవ్వడం మొదలైందండి, కళ్ళు తిరిగి పడిపోవడము. అలా చాలా సార్లు పడ్డాను, కానీ ఒకసారి మాత్రం ఇంకా పడి ఇంకా లేవలేదనమాట. ఇంకా ఇంట్లో ఎవరు కూడా లేరు, నాకు ఇంకా అప్పుడు భయం వేసింది.
సో ఇంకా వెంటనే ఉద్యోగం లేదు ఏం లేదు అనేసి లైక్ ఉద్యోగం కోసం 3 నెలలు ఆగి అప్పుడు వద్దాం అనుకున్నాను ఇండియా, కానీ ఇంకా ఉద్యోగం లేదు ఏం లేదు అనేసి వెంటనే బుక్ చేశాను టికెట్. సో అప్పటి వరకు కళ్ళు తిరిగి పడిపోయినా కానీ లేచేదాన్ని, ఇంకా కళ్ళు తిరిగి పడిపోయినా లేచేదాన్ని, కానీ ఒకసారి పడ్డాను ఇంకా లేవలేదనమాట. అది కూడా ఇంట్లో ఎవరు లేరు. నాకు అప్పుడు అనిపించింది ఇది కరెక్ట్ కాదు, మనకి కొంచెం మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా, సో ఒకసారి ఇండియా వెళ్ళొద్దాము అనుకున్నాను. అప్పటికి జాబ్ ట్రై చేస్తూ ఉన్నాను. సో అప్పటికి జాబ్ కొంచెం అసలు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టలేదనమాట. లైక్ నాకు జాబ్స్ కాకుండా వేరే ప్లాన్స్ ఉన్నాయి, సో అందుకని నేను ఫుల్ ఎఫర్ట్స్ పెట్టలేదు, కానీ ఏదో ట్రై చేస్తూ ఉన్నాను. సో తర్వాత ఇంకొక 3 months ఆగి వెళ్దాము అనేసి అనుకున్నాను అనమాట. లైక్ కొంచెం జాబ్ వస్తుంది, సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా ఇస్తారేమో, సో అలా అనుకుని 3 నెలలు ఓపిక పడదాం అనుకున్నాను. కానీ ఇంకా కళ్ళు తిరిగి పడేటప్పటికి లేచి వెంటనే టికెట్ బుక్ చేస్తాను. సో దీనిలో రెసెషన్ గురించి కానీ జాబ్ గురించి కానీ ఏది లేదండి, మొత్తం హెల్త్ గురించి, నా ఆరోగ్యం గురించే నేను తిరిగి వచ్చానమాట. నేను డాక్టర్స్తో మాట్లాడింది అక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఇది డీపర్సనలైజేషన్ డీరియలైజేషన్ డిజార్డర్ అని. అంటే ఎక్కువ మనుషులతో కలిసి ఉండేవాళ్ళు సడన్గా లైక్ ఒంటరిగా ఉండాలి అంటే వాళ్ళు ఉండలేరు అనమాట. లైక్ మనం విలేజెస్లో పెరుగుతాము, అక్కడ అందరూ కలకల్లాడుతూ ఉంటుంది ఎప్పుడు. సో నేనైతే ఇంకా రూమ్లో ఒక బెడ్ మీద ఒక మూల కూర్చునేదాన్ని అనమాట. మనకి ఇంత ప్లేస్ సరిపోద్ది, సో అక్కడే కూర్చుని ఉండేదాన్ని పొద్దున్నుంచి ఒక రోజంతా రోజులు ఇంకా అక్కడే కూర్చుని ఉండేదాన్ని. సో దానివల్ల మనకి ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అన్నారంటే లైక్ ఇంకా ల్యాప్టాప్ ఎక్కువ చూడడం వల్ల, ఎక్కువ వర్క్ చేయడం వల్ల, ఇది ఇండియా వెళ్తేనే సాల్వ్ అవుద్ది. ఎందుకంటే ఇది ఇక్కడ మనుషులు లేకపోవడం వల్ల ఎక్కువ. ఇండియా వచ్చాక కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి. లైక్ ఇది తగ్గించుకోవడానికి ఈ సిచ్యువేషన్ అనేది లైక్ ఇప్పుడు అమెరికాలో ప్రాబ్లమ్స్ నిజంగా అమెరికా డాక్టర్లకే తెలుస్తాయి, ఇండియాలో వచ్చే ప్రాబ్లమ్స్ ఇండియన్ డాక్టర్స్కే తెలుస్తాయి అని అర్థమైంది. సో వచ్చిన తర్వాత హోమియోపతి ట్రై చేసాము, లైక్ అది ఒక 15 days వాడాము. సో తర్వాత కూడా మాకేమీ అసలు చిన్న మార్పు కూడా అనిపించలేదు. సో డాక్టర్ అడిగినప్పుడు నిజంగా చిన్న మార్పు కూడా లేదని అని చెప్పాము. అప్పుడు ఆయన మళ్ళీ ఇంగ్లీష్ మెడిసిన్ సజెస్ట్ చేశారనమాట. ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే అండి లైక్ 3 months పడుకోవడమే, ఫుల్ స్లీప్ అనమాట. సో ఇది పడుకున్నప్పుడు మాత్రమే సాల్వ్ అవుద్దంటండి. సో 3 months టాబ్లెట్స్ ఇచ్చారు, మొత్తం లైక్ బలానికి బ్రెయిన్కి మొత్తం స్లీపింగ్కి ఈ రెండింటికి ఇచ్చారు. సో అలా టాబ్లెట్స్ వేసుకున్నాక 1 month అయిపోయింది. 1 month అయినా కానీ నాకు ఇంకా ఏం అనిపించట్లేదు. లైక్ మళ్ళీ అలానే అనిపిస్తుంది, అలాగేదో లైక్ ఇమాజినేషన్ లాగా. సో ఎందుకు బతుకుతున్నామో తెలియనట్టుగా అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో దాని తర్వాత మళ్ళీ వెళ్తే మళ్ళీ అవే రాశారు టాబ్లెట్స్ ఇంకొక 2 monthsకి. ఆ 2 months అయిపోయిన తర్వాత కొంచెం నయం అవుతున్నట్టు అనిపించింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్తో, ఈ డీరియలైజేషన్ అనే మెంటల్ హెల్త్ ఇష్యూస్తో నేను 6 months నుంచి బాధపడుతున్నాను కదా, నిజంగా ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఒక కొత్త జీవితంలో అనిపించింది అనమాట. కానీ ఈలోగా సిచ్యువేషన్ బెటర్ అయింది అనుకునే లోపే వాడిన టాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలెట్టాయి. సో ఇంకప్పుడు అర్థమైంది దీన్ని టాబ్లెట్స్తో కాకుండా యోగా మెడిటేషన్తో క్యూర్ చేయడానికి ట్రై చేయాల్సింది అని. సో ఇంకప్పటికే లేట్ అయిపోయింది. సో ఇంక మళ్ళీ యోగా మెడిటేషన్ మొదలు పెట్టాము. సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి నిద్ర పట్టినా కానీ ఎక్కువ కలలు, లైక్ ఆ కలత నిద్రలా ఉంటుందన్నమాట. అంటే మనం పడుకున్నా కానీ అలసిపోతాము, పొద్దున లేచినంటే తలపోటు వస్తుంది. ఇవన్నీ ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ అని అర్థమైంది. సో అప్పుడు మళ్ళీ యోగా మెడిటేషన్ మీద పడ్డాము. అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది మెడిటేషన్ చేయండి అని చెల్లికి నాకు. సో ఫైనల్లీ ఇప్పుడు యూజ్ అయిందండి. సో తర్వాత కొన్నాళ్ళకి మెడిటేషన్ చేశాక మంచిగా నిద్ర రావడం మొదలైంది. నిద్ర రావడం కూడా చాలా కష్టమైందండి. ఎందుకంటే అప్పటి వరకు స్లీపింగ్ టాబ్లెట్స్ వాడి సడన్ గా స్లీపింగ్ టాబ్లెట్స్ లేకుండా పడుకోవాలంటే చాలా కష్టం కదా. సో అంత జరిగాక ఈ మధ్యనే కొంచెం తేరుకుంటున్నాను అనమాట. సో ఇప్పటికీ కూడా పూర్తిగా తేరుకున్నా అని చెప్పలేనండి, కానీ ట్రై చేస్తున్నాం అనమాట. నిజంగా వీటి నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. సో యూఎస్లో అయితే 7th class వాళ్ళకి 6th class వాళ్ళకి ఇలాంటి కండిషన్స్ వస్తాయంట, కానీ మన ఇండియాలో అలాంటివి ఏమి ఉండవండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం. లైక్ డాక్టర్స్ చెప్తారనమాట, యూఎస్లో కానీ ఇండియాలో కూడా చెప్తారు మంచిగా ఎండలో కూర్చోమని. యూఎస్లో చెప్పినప్పుడు ఎక్కడ కూర్చుంటే ఎండ వస్తుంది, అసలు నిజంగా ఎంత ట్రై చేసినా ఎండ మాత్రం దొరికేది కాదు. సో అప్పుడు విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. సో అప్పుడు అర్థమైందండి ఇండియాలో ఎండ కూడా అంత విలువైనది అనేసి. సో అందుకే మనకి చాలా మేజర్ హెల్త్ ఇష్యూస్ యూఎస్ వాళ్ళకి వచ్చేవి, లైక్ విదేశాల వాళ్ళకి వచ్చేవి, మనకి రావన్నమాట. సో ఈ ఎండ వల్ల. సో నాకు అప్పుడు అర్థమైంది ఎండ యొక్క ఇంపార్టెన్స్. సో ఇంకా హెల్త్ ఇష్యూస్ మీద ఫైట్ చేయడమే సరిపోతుంది నాకు అనిపిస్తుంది. నేను బీటెక్ సంవత్సరం చేశాను, లైక్ మాస్టర్స్ అయితే 4 సంవత్సరాలు చేశానని. ఎందుకంటే బీటెక్లో 2 సంవత్సరాలు మాస్టర్స్ కోసం ప్రిపేర్ అవడమే సరిపోయిందండి. సో తర్వాత ఏమో మాస్టర్స్ కోసం ఒక ఇయర్ అంతా చదివాను యూఎస్లో, ఇంకొక 1 year ఏమో ఇండియాలో ఈ హెల్త్ ఇష్యూస్ బాగు చేసుకోవడానికే సరిపోతుంది. సో నాకు అలా అనిపిస్తుంది అనమాట, మాస్టర్సే 4 సంవత్సరాలు చదివాను అనేసి. సో నేను ఓపెన్గా ఈ హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పినప్పుడు ఇంకొంచెం మంది
మెసేజ్ చేశారనమాట. సో నాకు సేమ్ ప్రాబ్లం ఉందాక ఏం చేయాలి అనేసి. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే యోగా మెడిటేషన్ ట్రై చేయండి. సో యోగా మెడిటేషన్ అంతగా వర్కౌట్ అవ్వకపోతే మీ ప్రాబ్లం ఇంకా సివియర్ అయిపోతుంది అనిపిస్తే అప్పుడు ట్యాబ్లెట్స్లోకి వెళ్ళండి. అంతేకాని ముందే ఈ ట్యాబ్లెట్స్ అస్సలు వాడద్దు. వాటి సైడ్ ఎఫెక్ట్స్ సాల్వ్ చేసుకోవడానికి మళ్ళీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నంత టైం పడుతుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ నిజంగా చాలా వర్స్ట్ అండి. సో ముందు మీద బెటర్గానే ఉన్నాను, కానీ ఇంకా బెటర్ అవ్వాలి. ఇంకా చూస్తున్నామండి లైక్ ఏమన్నా నేచర్ క్యూర్ ఏదైనా ట్రై చేద్దాము అనేసి. విజయవాడ ఏదో ఉంది అన్నారు ఒక 1 month ఉండేలాగా. సో అది కూడా ట్రై చేస్తున్నాము. ఇంకా వీటి గురించి రీసెర్చ్ చేయడమే సరిపోతుంది, అందుకే వీడియోస్ కూడా సరిగ్గా రావట్లేదు. సో ఇది ఫస్ట్ డే వీడియో అనమాట. ఫస్ట్ డే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. సో ఫస్ట్ ఇది ఎందుకు అప్లోడ్ చేయలేదంటే అంటే విమానం దిగిన వెంటనే ఏడుపు వీడియోలు ఎందుకులే, కొంచెం హ్యాపీగా ఉన్న వీడియోస్ అప్లోడ్ చేద్దాము, తర్వాత ఇది అప్లోడ్ చేద్దాం అనుకున్నాము. సో ఈలోగా మళ్ళీ ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఫుల్గా పడుకోవడం సరిపోతుంది. ఎడిట్ చేయడానికి అసలు రావట్లేదు అనమాట, పట్లు వదిలేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా అసలు మానేశాను, ఎక్కువ ఎడిట్ చేయడం మానేశాను. సో అందుకేనండి వీడియోస్ లేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు కొంచెం బెటర్ అవుతున్నాను కదా. సో చూడాలి ఇంకెంత టైం పడుతుందో రికవర్ అవ్వడానికి. నాకు మాత్రం ఎప్పుడు అనిపిస్తుందండి మాస్టర్స్ మాత్రం 4 సంవత్సరాలు చదివాను అనేసి నేను. సో బీటెక్ 1 year చదివాను చెప్పాలంటే. బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే ఒక ప్రాజెక్ట్కే సరిపోయిందండి టైమ్. సెకండ్ ఇయర్ ఒక్కటే సీరియస్గా చదివాను, మళ్ళీ 3rd 4th years అంతా ఈ మాస్టర్స్ గురించే కష్టపడ్డాను. సో అలా అనిపిస్తుంది నాకు. సో అసలు ట్విస్ట్ ఏంటంటే అండి, మన ప్రాబ్లమ్స్ ఇండియన్ డాక్టర్స్కి చెప్తే అసలు అర్థం కావట్లేదు అనమాట. అంటే మనం ఈ యూఎస్ నుంచి తెచ్చుకున్న ప్రాబ్లం కదా ఇది. సో ఇక్కడ డాక్టర్స్కి చెప్తుంటే సగం డాక్టర్స్కి అర్థం కావట్లేదు. ఇంకో కొంతమంది అయితే బుక్స్ తిరిగేస్తున్నారు నాకు ఉన్న ప్రాబ్లం ఏంటా అనేసి. ఇంకొంచెం మంది డాక్టర్స్కి అర్థమైంది ఈ ప్రాబ్లం ఏంటా అనేసి. సో మన వాళ్ళు ఎక్కువ, మన ఇండియన్స్ ఎక్కువ ఫేస్ చేయరు కదా ఇవి. సో అదండి, మీకు ఏదైనా చిన్నగా అనిపించినా కానీ, మీరు ఎక్కడో మీకు ఏదైనా డిజార్డర్లా అనిపించినా కానీ ముందు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అది వర్స్ట్ అయ్యే కొద్దీ మనం తేరుకోవడానికి టైం ఎక్కువ పడుద్ది అనమాట. సో అదండి సిచ్యువేషన్. మీకు క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేయాల్సి వచ్చిందనమాట, అసలు సిచ్యువేషన్ ఏంటి అనేసి. సో మళ్ళీ కలుద్దామండి, బాయ్. సో కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఈజీగా ఇంగ్లీష్ నేర్చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు.